బాబాయ్ ఇదంతా సిగ్గే. భయపడ్డా కదనా? వద్దురా స్వామి, ఊహించుకుంటేనే చాలా ఘోరంగా ఉండదు. చాలరా, మీరు అట్లా నవ్వుతుంటే నాకు పబ్బిసేమిగా ఉండదు. కొంచెం ఎంకరేజ్ చేయండి రా ప్లీజ్ రా. అయితే ఇంకా ఎందుకు ఆలోచన, ఆ స్ప్రే కొట్టుకున్నా రెడీ అయిపో. స్ప్రే కొట్టుకోవాలి కదా. బాటిల్ మొత్తం అయిపోయినది కదరా, ఇంత ఘాటుగా పోయినావు అనుకో వదిన ఈ వాసనకి రోజా పడిపోద్ది. అమ్మో ఇది మరీ డేంజర్. అర్రే స్ప్రే ఎక్కువ కొట్టేసినా పోతలే రే. ఘాటుగా ఉండాల్సిందే నీ బాడీ కాదు, ప్రేమ. ప్రేమ అది నా కాడ టన్నులు ఉండలా. చాలా గట్టుకుందా. సరే జరక్క నా శోభనం జరుగుతున్నది, కొంచెం టెన్షన్ గా ఉండదు. ఆ టెన్షన్ పోయేదానికే ఏదైనా ఐడియా చెప్పండి రా. ఐడియానా? అయితే ఓ పాటేద్దాం, ఎరగా తీసేద్దాం. బొద్దుగా ఉండుంటే లడ్డూలా ఉండేది, కొరుక్కు తినేలాగా. లావుగా లేదు కాని సన్నగా కాకినాడ కాజాలాగా ఉంది కదా. అబ్బో సిగ్గుపడుతుందే. ఇంకా సిగ్గు. అవును, ఇంత సిగ్గుపడుతున్న శోభనం పెళ్లికూతుర్ని చూసి ఏదో డైలాగ్ చెప్తారే, ఏంటది? సిగ్గంతా ఇక్కడే చూపించుకోమ్మా, మీ ఆయన కోసం కొంచెం దాచుకో. గదిలో సిగ్గుపడాల్సింది చాలా ఉంది. కరెక్ట్. హలో శోభనం పెళ్లి కూతురా, పూరి చెప్పింది వినబడిందిగా, కొంచెం దాచుకో. మొత్తం ఇక్కడే వలకబోసేస్తున్నావుగా. పోండే, మీరిలా మాట్లాడుతుంటే నాకేదోలా ఉంది. ఏదోలా అంటే ఎలాగా? అబ్బా పోండే. మేం పోతాంలే, మీకోసం ఇల్లు మొత్తం ఖాళీ చేసి మేం బయటికెళ్తున్నాం కదా. నువ్వు మీ ఆయనే ఉంటారు, ఇంట్లో వాళ్ళున్నారు వీళ్ళున్నారు అని ఏం కంగారు లేకుండా, ముఖ్యంగా అత్తగారు ఉన్నారని భయం లేకుండా బావా నువ్వు ఎంచక్కా సంతోషంగా ఉండొచ్చు. లక్కమాంబక్క ఎంత సిగ్గుపడ్డం నేనెప్పుడు చూడలేదు. ఎప్పుడు చూసినా భయం భయంగా బెరుగ్గా ఉండేది. ఈ రోజు మాత్రం మొహంలో సిగ్గు మామూలుగా పుట్టట్లేదు. మరి ఒక రోజా 2 రోజులా? 365 రోజులు నిరీక్షణ. ఆ మాత్రం సిగ్గు సహజమే కదా. లాజిక్కే. సరే అక్క రెడీ అయింది కదా, మనం బయలుదేరదాం, టైం అవుతుంది కదా. ఆహా, దానికంటే ముందు చిన్న చిన్న తతంగాలున్నాయి. అక్క, పాల చెంబుతో వెళ్లబోయే నువ్వు ముందు అత్తగారి ఆశీర్వాదం తీసుకోవాలి. నువ్వు చిన్నదానివైపోయినావు, లేకపోతే నీ పాదాల మీద పడి నమస్కారం చేసుకోవాలనుంది. చిచ్చి, ఏంటక్క అలా అంటావ్? అవును గీత, ఒకే కడుపులో పుట్టకపోయినా తోబుట్టు కంటే ఎక్కువగా నన్ను చూసుకుంటున్నావు.
ఇవాళ ఈ సంతోషానికి కారణం నువ్వు. నువ్వు గనక ఆ డబ్బులు కట్టి అత్తగారిని ఒప్పించకపోతే నా జీవితం ఇలా ఉండేది కాదు. చాలే, నువ్వు మరీ మోసేకు. నేను ఇలాగే సన్నగా ఉండాలనుకుంటున్నాను. నన్ను ఉబ్బి తబ్బిబైపోయేలా చేసి లావ్ చేసేకు. మనసులో ఉన్నది బయటికి చెప్పకపోతే నేను లావైపోతాను మరి. పర్లేదు అవ్వు, కాబోయే తల్లివి కదా, కొంచెం లావుగా ఉంటేనే మంచిది. అరే, అన్నింటికీ సిగ్గే. సరే పద. రాక్క, భయం దేనికి? వెళ్ళక్క, వెళ్ళి అత్తగారి ఆశీర్వాదం తీసుకో. పూరి, నువ్వు వెళ్ళి పాల చెంబు పట్రా, కిచెన్లో ఉంటుంది. అక్క, ఏంటి? నువ్వేం భయపడక్కర్లేదు. మనం అప్పు తీర్చేశాం. మనకిప్పుడు అన్ని హక్కులు ఉన్నాయి. ధైర్యంగా అత్త దగ్గరికి వెళ్లి నిలబడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడొచ్చు. ఆశీర్వాదం తీసుకోవచ్చు. దా చెప్తా. ఏంటత్తా అలా చూస్తున్నావు? 2 లక్షలు అప్పు చెల్లించిందే కాక దీనికి ఇన్ని నగలు ఎలా వచ్చాయా అనా? శోభనం పెళ్లి కూతురు కదా, ఆ మాత్రం అలంకరణ లేకపోతే బాగోదు. అందుకని గిల్ట్ నగలు వేశా. మనుషులు కూడా గిల్టే కదా. బామ్మగారు, అచ్చు తప్పు. నగలు గిల్టేమో గాని మా మనసులు మాత్రం మేలిం బంగారం. చూస్తుండండి, ఈ గిల్ట్ నగలన్నీ ఏదో ఒక రోజు బంగారు నగలు అయిపోతాయి. అత్తని చూసి ఇన్స్పైర్ అయ్యి మేం కూడా వ్యాపారం మొదలు పెట్టాం కదా. ఆ విధంగా మీరిచ్చిన గడువు కంటే 4 రోజుల ముందే లక్కమాంబక్క మీ అప్పు తీర్చేసింది. ఇప్పుడు మీరిచ్చిన మాట ప్రకారం మాట మీద నిలబడండి. ముహూర్తం పెట్టించారు. ఇప్పుడు మనస్ఫూర్తిగా పెద్ద కోడల్ని గంపడి పిల్లలతో వర్ధిల్లమని ఆశీర్వదించండి. అత్త, మనసులో మాట మనసులోనే నొక్కి పెట్టేసుకుంటే ఎలాగా? డబ్బులైతే ఖర్చు అయిపోతాయి అనుకోవచ్చు, మాటలకేం ఖర్చు కాదు కదా. ఆశీర్వదించండి. మనస్ఫూర్తిగా ఆశీర్వదించకపోతే సంవత్సరం రోజులు డబ్బుల కోసం దూరం పెట్టిన అత్త డబ్బులు తీసుకున్నాక కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించలేదు అని మీ మీద పెద్ద కోడలికి గౌరవం లేకుండా పోతుంది. మన గౌరవం మనమే కదా కాపాడుకోవాలి. బావుండు. అదేంటత్తా, అదేం ఆశీర్వాదం? అట్లా కాదు, ముందు మీరొచ్చి నిలబడండి. రండత్తా. ఇప్పుడు పిల్లా పాపలతో సంతోషంగా వర్ధిల్లమని ఆశీర్వదించండి. గంపెడు పిల్లా పాపలతో సంతోషంగా ఉండు. అత్తా, ఇదిగోండి, మీ చేత్తో అక్కకి పాల చెంబు ఇవ్వండి. ఇవ్వండి అత్తా, అది మీ బాధ్యత. అత్తా, పాల చెంబిస్తూ ఇంకో మాట చెప్పండి. పాల చెంబుతో వెళ్లే నువ్వు పాలిచ్చే తల్లిగా తిరిగి రావాలి అని చెప్పండి. ఏమేం చెప్తా ఉండవే. పాల చెంబుతో వెళ్లే నువ్వు పాలిచ్చే తల్లిలా తిరిగి రావాలి. థ్యాంక్స్ అత్తా, మాట మీద నిలబడ్డారు. పూరి, అక్కని తీసుకెళ్ళు. నేను ఇప్పుడే వస్తాను. అత్తతో కొంచెం మాట్లాడేది ఉంది. వెళ్ళు. అత్తా, ఇదిగోండి. ఏంది ఇది? చూడండి తీసి. లవ్ లెటర్. ఏంది? లవ్ లెటరా? అవును. మీకు మా కుటుంబం మీద, మా మీద ప్రేమ ఉప్పొంగిపోయినప్పుడల్లా ఒక లవ్ లెటర్ ఇస్తూ ఉంటారు కదా. నేను రిటర్న్ గిఫ్ట్ ఇవ్వద్దు, ఇది అదే. తీసుకోండి. ఏందే ఇది రిటర్న్ గిఫ్ట్ అంటా ఉంది? తీసి చూడు.
మల్లెపూలు 50 మూరలు 2000 రూపాయలు. 2000? రోజా పూలు 2 బుట్టలు 1000 రూపాయలు. స్వీట్లు, పండ్లు, అగరత్తులు 1000 రూపాయలు. కొత్త దుప్పట్లు 1000 రూపాయలు. బలూన్లు 100. మొత్తం 5400 రూపాయలు. అమ్మో! సినిమా టికెట్లు 11 మందికి ఒక్కొక్కళ్ళకి 200 చొప్పున 2200. అమ్మో! రెస్టారెంట్ 5800. ఇవి మొత్తం 8000. మొత్తం 13400. ఏందే ఇది? బిల్లత్తా, బిల్లు. అన్నిటికీ బిల్లు పెట్టుకోవాలి కదా. బిల్లు లేకపోతే మన దగ్గర ఏది చలామణి అవ్వదు కదా. అందుకనే బిల్లు పెట్టుకున్నానన్నమాట. సో ఆ బిల్లు డబ్బులు ఇచ్చేస్తే సంతోషిస్తాను. బిల్లు నేనివ్వడమేందే? ఆ మరి ఈ ఇంటి పెద్ద కోడలి తొలిరేకి మా చేతుల్లోంచి పెట్టుకోమంటారా? ఆహా, అమ్మా, ఏదో తోటి కోడలుగా ముస్తాబు చేసి గదిలోకి పంపిస్తాము అంతే తప్ప ఈ ఖర్చులు అవన్నీ అత్తగారు భరించాల్సిందే. ఏయ్, నేనెందుకు ఇవన్నీ పెట్టుకోవాలి? ఎందుకు పెట్టుకోవాలంటే మీకు వారసుని కన్నివ్వబోతోంది కదా మీ పెద్ద కోడలు. పెట్టుకోవాలి మరి. పైగా అక్క ఇవ్వాల్సిన డబ్బుల్ని ముక్కు పిండి వసూలు చేశారు. నేనివ్వనే. ఏం చేసుకుంటావో చేసుకో. సరే, నేను వెళ్ళి ఈ విషయం మీ కొడుకులకి ఇంట్లో అందరికీ చెప్తా. మీ కొడుకులు మిగతా విషయాల్లో ఎలా ఉన్నా మీ విషయంలో మాత్రం చాలా గౌరవంగా ఉంటారు. ఇప్పుడు శోభనానికైన ఖర్చుల్ని, అందరూ బయటికెళ్లేందుకు అయ్యే ఖర్చుల్ని మీరివ్వలేదు అని తెలిస్తే మీ మీదున్న గౌరవం కాస్త గాల్లో కలిసిపోతుంది. అరే, లక్కమాంబక్కి ఇవ్వాల్సిన డబ్బుల్ని ముక్కుపిండి వసూలు చేసింది కాని కనీసం శోభనానికి పూల ఖర్చులు, పండ్ల ఖర్చులు కూడా ఇవ్వలేదు అని చెప్పి మీ కొడుకులు అనుకుంటారు. ఆ తర్వాత మీ ఇష్టం. ఏయ్, నువ్వు నాతో ఆటలాడుకో. అయ్యో, ఆటలాడ్డమేంటత్తా? ఇప్పుడు మంచినీళ్లు తాగడానికి కూడా బిల్లేస్తున్నారు, మేం కట్టట్లా? ఇప్పుడు మీరు చేయాల్సిన ఖర్చుని నేను ముందే ఖర్చు పెట్టేశాను. సాయం చేసినందుకు సర్వీస్ ఛార్జ్ కూడా వేయలేదు. సంతోషించండి, బిల్లు కట్టండి. అయినా ఇంత బిల్లేందే? అన్ని దొంగ బిల్లులు. ఏంది దొంగ బిల్లులా? దొంగ దొంగ అనే మాట మాకసలు సూట్ అవ్వదవ్వో. అదేవన్నా ఉంటే మీకే కరెక్ట్ గా సూట్ అవుద్ది. నన్ను దొంగ అంటావే? ఆ మరి సూపర్ మార్కెట్ లో పట్టుబడింది మర్చిపోయారా? నిన్ను సరే సరే, నా సంగతి తర్వాత చూసుకుందాం. ముందు బిల్లు సంగతి చూడండి. మెల్లగా టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. ఏయ్, ఇంత బిల్లు ఎవరిస్తారే? నీ ఇష్టానికి వేసేసండావు. ఆయన ఇంత అవ్వుద్దా? అనా పైసలతో సహా కరెక్ట్ గా వేశాను. ఎక్స్ట్రా ఏం వేయలేదు. ఏందే బిల్లు? మల్లెపూలు 2000 రూపాయలా? నాతో చెప్పుంటే 200కి ఇప్పించేదాన్ని. రోజా పూలు 1000 రూపాయలా? నేను 100 రూపాయలకి ఇప్పించేదాన్ని. ఆ స్వీట్లు, పండ్లు, గిండ్లు అన్ని తింటారా? ఏదో సాంప్రదాయం ప్రకారం 2 లడ్లు, 6 అరటి పండ్లు పెడితే సరిపోయేది. దానికి 1000 రూపాయలా? హలో హలో అవ్వా, ఒక్క నిమిషం. 200 రూపాయలకి మల్లెపూలెక్కడా? ఎప్పుడో అత్తగారి శోభనం టైంలో అయ్యుంటది. మీరింకా ఆ టైంలోనే ఆగిపోయినట్టున్నారు. కాలం మారింది, రేట్లు మారాయి, అలాగే మిగతావన్నీ కూడాను. ఏయ్, ఈ సినిమా టికెట్లు, రెస్టారెంట్లు నేను చెప్పానా? మీరు చెప్పినా చెప్పకపోయినా ఇవన్నీ ఆర్గనైజ్ అయిపోయాయి. మీరు కూడా బయటికెళ్ళి భోంచేద్దాం, సినిమాకెళ్ళి చేద్దామంటే సరే అని తలూపారు. మళ్ళీ ఇప్పుడేంటి ప్లేట్ మారుస్తున్నారు? మాకేం తెలుసు అవన్నీ మా నెత్తినేస్తారని, మీరు పెట్టుకుంటారని సరే అన్నాం. అనుకున్నా అచ్చం మీరు ఇలాగే అంటారని అనుకున్నా. సరే, ఇప్పుడేం చేస్తాం? 13,400 మొత్తం బిల్లు ఇచ్చేయండి. ఏయ్,
ఇందా. థ్యాంక్స్ అత్త, మాట మీద నిలబడ్డారు. ఏమబ్బా ఏమబ్బా పొండాటి ఓసారి ఇట్రా. వస్తున్నా. ఏంది పొండాటి? ఏందబ్బా ఈ డబ్బులా? అదే శోభ్రం డెకరేషన్ కి, రెస్టారెంట్ కి, సినిమాకి బిల్లు వేయమన్నాను కదా, దాని తాలూకా డబ్బులు. ఏందిదే? అమ్మ దగ్గర వసూలు చేసినవా? మరి హ, నువ్వు మా అమ్మ దగ్గర వసూలు చేసినావంటే గట్టి పిండాలవేనా నువ్వా? ఊరికే ఇస్తున్నారా ఏంటి? మనం ఖర్చు పెట్టిన డబ్బులు మనం తీసుకుంటున్నాం. హ, నువ్వు ఇంటి కోడలు కాకముందే తొలిసారిగా మా అమ్మ బండికి నీ సైకిల్ గుద్దినప్పుడే 2000 వసూలు చేసినావు. ఇప్పుడు వదులుతావా ఏంది? హలో, మీ అమ్మ బండికి నా సైకిల్ గుద్దుకోలేదు, నా సైకిల్కే మీ అమ్మ బండి వచ్చి గుద్దుకుంది, అందుకని వసూలు చేశాం. సర్లే, ఏం చేయమంటావు ఈ డబ్బుల్నే? ఏం చేయడం ఏంటి, లెక్క రాయి. కంపెనీ డబ్బుల్లోంచి తీసుకున్నాం కదా వీటిని. సరే రాసేస్తాలే. మా అమ్మ వాళ్ళేరి? ఇంకేడా, ఇందాకే బయలుదేరి పూడ్చినారు వాళ్ళు. ఎవరు వెళ్లారు? మీ అమ్మ, మీ నాయన, మీ అవ్వ, మా మామ. ఏంది, మీ మామను కూడా వాళ్ళతో పంపినావా? సీట్ ఖాళీగా ఉన్నదబ్బా, అందుకే పంపించిన. భలే పనిచేశావు. మీ మామ ఏదో ఒకటి అంటూ ఉంటాడు. ఓళ్ళు తిప్పలు పడి అడ్జస్ట్ అవుతారులే గానా, నువ్వు అన్నిటికీ డిస్కషన్ పెట్టబాక. బయలుదేరదామా? పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి చెప్పేసి బయలుదేరదాం. పూరి, లక్కమామక్కని తీసుకురా. తీసుకొస్తున్నా. సరే, అక్క గదిలోకి వెళ్లేలోపు మిగతా వాళ్ళందరినీ పిలవండి. నాయనా, అమ్మో, అవో, రే అనవు. ఏ, మీ అన్నని ఎందుకు పిలుస్తున్నావు? అబ్బా అవును కదా, రే అనవు రావద్దులే, నువ్వు ఆనే ఉండు. బయలుదేరదామా? నాయను చూస్తానే, మనం బయలుదేరే బళ్ళల్లో డీజిల్ ఉందో లేదో చూసుకున్నావా? తాకట్టుకొచ్చినాయి అని చెప్పేసి డీజిల్ తీసి పెట్టుంటారు. అర్ధరాత్రులు బళ్ళు నిడతా కూర్చుంటావా? అన్ని చెక్ చేసిన ఉన్నాయిలేగానా, బయలుదేరదామా? పదండి బయలుదేరదాం, పదండి. లక్కమామక్క, మేం బయలుదేరుతాం. బావనొచ్చి గడి పెట్టుకోమని చెప్పు. అత్తా, బామ్మగారు, రండి రండి. వస్తున్నా. ఎన్నాళ్ళయిందో సినిమా చూసి. ఆ చిన్నోడిని కూడా పిలవరా? రే బాలాజీ, రారా. వస్తా ఉన్నా నాయన. రారా, ఎవరో పోదామా? పదండి. అమ్మా, గుండెల్లో నొప్పి వస్తా ఉంది. ఏమైంది వా? అబ్బా, నొప్పి, అబ్బా నొప్పి, ఏమైంది? నొప్పి, నీకేమైంది? అయ్యో, అమ్మాయి నీళ్లు తీసుకురాపో. అత్తగారు, అత్తగారు లేవండి. అత్తగారు, ఇది ఖచ్చితంగా ముసలావిడ నాటకమే, చెప్తా. ఇలా అందరూ గుంపులు గుంపులుగా మీద పడిపోతే ఎలాగా? బామ్మగారికి ఎలా నయం చెయ్యాలో నాకు బాగా తెలుసు. నీకేం తెలుసే? నువ్వేనా డాక్టర్వా? ముందు అమ్మని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దా. అయ్యో, శుభమాని శోభన ముహూర్తం పెట్టుకుంటే ఇట్టా పడిపోతువేందమ్మా. ఇక శోభను ఎట్టగా జరిగేది. ఇదేదో తేడాగా ఉందే. అత్తా, అత్తా, మీరేం కంగారు పడకండి. ముహూర్తానికి వచ్చిన డోకా లేదు, బామ్మగారికి వచ్చిన డోకా అస్సలు లేదు. బామ్మగారిని ఇట్టే లేపేస్తాను. మళ్ళీ లేపుతానంటావు. డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్దామే. అయ్యో, హాస్పిటల్ కి తీసుకుపోదామే. అవునవును, హాస్పిటల్ తీసుకోదాం. పదండి. ఏ ఉండండి, డాక్టర్ దగ్గర తీసుకెళ్లే లోపు పోయారంటే తర్వాత ఏంటి పరిస్థితి? ముందు ఫస్ట్ ఎయిడ్ చెయ్యాలి. మా పార్టీకి కూడా ఇలాగే గుండె నొప్పి వచ్చి పడిపోతే నేనే బ్రతికించాను. అవునా? మరి ఏమమ్మా కోళ్ళ, ఆ ట్రీట్మెంట్ ఏదో తొందరగా చేసేచ్చు కదా. శవాన్ని ఇక్కడ పెట్టుకుని ఆలోచనలేంది. సౌమా, ఏందది? మా అమ్మ ఇంకా సావలేదు. సారీ, శవం మాదిరి పడి ఉంటే ఏదో ఫ్లోలో వచ్చేసింది. అమ్మ కోళ్ళ చూడు, ఆ బాడీ డెడ్ బాడీ అయ్యేలోపు టక్కులు లేపమ్మా. సరే మామా.
అవ్వా నీ అవ్వ లేక లేక సంవత్సరం తర్వాత ముహూర్తం పెట్టారే, నీకు దండం పెడతాను లే. అబ్బబ్బా, మీరు ఉండండి బావా, నేను చూసుకుంటాను. చూడు చూడు. ఏం చేస్తాండావే? గుద్దు గిట్టు కొట్టు. నువ్వు ఉండవే?